హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే కూరగాయలు కొందామని బయటికి వచ్చాము. ఈ వీడియో మా మదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఈ రోడ్కి. అప్పుడు తీసిన వీడియో అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామన్నమాట, కూరగాయలు తెచ్చుకుందాము అనేసి. ఆ టైంకి వెళ్ళేటప్పుడు చూడండి, కూరగాయల మీద అన్నిటి ఎండ ఎక్కువగా ఉందని అవి ఏమంటారు, అంతా కప్పి ఉంచారనమాట, ఎండ తగలకుండా. మేము వెళ్ళి అక్కడ తీసి మాకు కావాల్సినవన్నీ తీసుకొని ఇక్కడైతే అన్నీ తీసి చూస్తుంది మా మదరు, ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏంటి అని. కానీ ఎప్పుడు చూసినా అవే బీట్రూట్లు, అవే క్యారెట్లు, అవే బీన్స్లే ఉంటాయండి ఎప్పుడు చూసినా. నాకైతే ఒక్కొక్కసారి కొనాలని కూడా అనిపించదు. ఎప్పుడు అవే ఉంటాయి, ఎప్పుడు చూసిన కూరగాయలే ఉంటాయి. సీజనల్ వైజ్గా ఏమైనా వస్తాయి కదా, అలా ఏమీ ఉండవు ఇక్కడ. ఎప్పుడు అవే బీన్స్లు, అవే క్యారెట్లు. కానీ ఇక్కడ ఈ షాప్లో ఎప్పుడు ఈ షాప్కే వస్తాము, ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఇంట్లోకి కావాల్సినవి ఏవైనా సరుకులు అలాంటివన్నీ ఇక్కడే ఒకే చోటనే దొరుకుతాయి. అందుకని ఇక్కడే వస్తామన్నమాట. వంకాయలే ఉండేది ఇక్కడ. చేదు ఉంటాయా? అవి ఎంత ఒకటి 10, 8 ఉంటాయి. అట్లా ఇస్తాను, 4 తీసుకో. అందుకే ఊరి దగ్గర నుంచి తెచ్చేది నేను. తీసుకో. నువ్వు ఏవి చేస్తానంటే అవి తీసుకో. టమాటాలు 40. ఎంతైనా తీసుకోవాల్సిందే. ఇక్కడ మా మదర్ అడుగుతున్నారనమాట, కేజీ ఎంత, 40 ఉంటాయా టమాటాసు అని అడుగుతున్నారు. ఎంత ఉన్నా తీసుకోవాల్సిందే కదా అన్నట్టు నేను చెప్తా ఉన్నా, 1 కేజీ తీసుకోమంటున్నా. అలాగే ముల్లంగి, టొమాటోసు, ముల్లంగి, నిమ్మకాయలు, బీన్స్, అలాగా మాకు ఏవి కావాలో అవన్నీ తీసేసుకొనేసి కందగడ్డలు చూస్తుంది ఇక్కడ. కందగడ్డ తీసుకొని ఏమైనా ప్రయోగాలు చేద్దామా అన్నట్టుగా. ఇక్కడ కందగడ్డలు అవన్నీ బాగానే ఉంటాయండి. ఇక్కడైతే ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నాము. ఇవి కాయ మన సైడ్ అయితే ఎలా ఇస్తారో తెలియదు, కానీ ఇక్కడైతే 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, ఒక 250 గ్రామ్స్ అట్లా వెయిట్తో ఇస్తారనమాట. అయితే ఇక్కడ స్వీట్ కార్న్స్ తీసుకుంటున్నాము. స్వీట్ కార్న్స్ ఇక్కడ ఒక్కొక్కటి వచ్చి 25 రూపీస్ అంట. అయితే 2 తీసుకున్నాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏమైనా స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా, ఈజీగా అయిపోతుంది కదా బాయిల్ చేసి ఇవ్వడానికి. అలాగని తీసుకున్నాము. అలాగే ఇక్కడ బనానాస్ చూస్తున్నాం అనమాట తీసుకోవడానికి. ఇక్కడ బనానాలు మన సైడ్ లాగా పెద్ద బనానాలు దొరకవు అనమాట, చిన్న బనానాలే ఉంటాయి. అవి 3 సైజుని బట్టి అనమాట, 3 to 5 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. కొంచెం పెద్దగా ఉంటే 5 రూపీస్, ఇవేమో 3 రూపీస్ అనమాట ఒక్కొక్క బనానా. అయితే మేము ఒక బంచ్ అయితే తీసుకున్నాము. కానీ పింక్ కలర్లో ఉంటాయి పెద్ద బనానాలు, అవి అమ్ముతారనమాట ఇక్కడ. ఈరోజు అయితే లేవు ఆ పింక్ కలర్ బనానాలు. అవి హెల్త్కి కూడా చాలా మంచిదంట. పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట అవి ఆ బనానాలు. ఇలాగైతే కావాల్సినవన్నీ తీసుకొని, అలాగే ఇక్కడ లోపలికి వస్తే ఉప్పు, పప్పు, సరుకులు అన్నమాట, గోధుమ పిండి అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒకే షాప్లోనే. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇక్కడే ఒకే చోటే దొరుకుతాయి. ఇది మేము వినాయక చవితి దగ్గరలో ఉన్నప్పుడు ఒక 10 డేస్ 15 డేస్ ఉంది అన్నప్పుడు షాప్కి వెళ్ళి ఉన్నాము. అయితే అప్పటికి బియ్యపిండి పెట్టి ఉన్నారనమాట, కుడుములు చేయడానికి మోల్డ్స్ కొనేవాళ్ళు కొంటారనమాట.
పండుగకి కుడుములు చేయడానికి మోల్డ్స్ అవన్నీ పెట్టారు. తర్వాత మాకు కావాల్సినవన్నీ తీసుకొని సాల్ట్, గోధుమ పిండి అలా అవసరమైనవి తీసుకున్నాము. ఇంటికి వచ్చేటప్పటికి పికాక్ ఉందన్నమాట. బాల్కనీలో నుంచి చూస్తే చాలా పెద్ద పికాక్, ఇంత పెద్ద తోక ఉంది దీనికి బాగా. అయితే వీడియోలో చూపిద్దాం అనుకుంటే అది ఈ కార్నర్కి వచ్చింది కానీ కంప్లీట్గా ఇటు తిరగలేదన్నమాట. తిరుగుతుందేమో అని చూస్తూ ఉన్నా కానీ తిరుగుతూనే లేదు అస్సలు. ఇదండి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలాసేపటి తర్వాత కంప్లీట్గా ఇటు సైడ్ రాలేదు కానీ ఇటు సైడ్ టర్న్ అయిందనమాట, ఆపోజిట్ సైడ్లో. చాలాసేపు ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉండింది. వర్షం వచ్చేలాగా ఉంది. మాకు ఇక్కడ సైడ్ పికాక్స్ బాగానే ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి బిల్డింగ్ తిరుగుతలేదే. కానీ ఇంత పెద్ద పికాక్ ఫస్ట్ టైం రావడం ఇట్లా. లేకపోతే తోక లేకుండా చిన్నగా ఉంటాయి పికాక్స్, అవి వచ్చేవన్నమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ